అందరికీ నమస్కారం. ఐవైఆర్ టాక్స్ మొదలుపెట్టి ఎఫెక్టివ్గా పోస్టింగ్స్ మొదలుపెట్టి ఒక సంవత్సర కాలం అయింది. ఈ సంవత్సర కాలంలో సబ్స్క్రైబర్స్ బేసు 3,000 నుంచి 33,000 దాకా పెరిగింది. ఐవైఆర్ టాక్స్ను ఆదరిస్తున్న మీ అందరికీ నా ధన్యవాదాలు. భవిష్యత్తులో కూడా ఇదే రకంగా ఐవైఆర్ టాక్స్ని మీరు ఆదరిస్తారని ఆశిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఐవైఆర్ టాక్స్కు స్వాగతం. ఐవైఆర్ టాక్స్లో భాగంగా అంతర్జాతీయ, జాతీయ, ప్రాంతీయ అంశాలపై నా అభిప్రాయాలను మీ అందరితో పంచుకుంటూ ఉన్నాను. అట్లాగే విశిష్టమైనటువంటి వ్యక్తులు, సామాజిక స్పృహతో పనిచేస్తున్నటువంటి వ్యక్తుల ముఖాముఖి నిర్వహించి వారి అనుభవాలను, వారి అభిప్రాయాలను మీతో పంచుకుంటూ ఉండటం జరిగింది. దీంట్లో భాగంగానే చిల్కూరు బాలాజీ ముఖ్య అర్చకుడు రంగరాజన్ సౌందరరాజన్ గారిని, రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ చక్రపాణి గారిని, అర్జున్ రావు గారిని, ఇట్లా చాలామంది విశిష్టమైనటువంటి వ్యక్తులను మీకు పరిచయం చేయటం జరిగింది. ఈ మధ్యనే రిటైర్డ్ ఇంజనీరింగ్ ఇన్ చీఫ్ కొండలరావు గారి పరిచయం కూడా మీతో ఈ ఐవైఆర్ టాక్స్లో చేయటం జరిగింది. ఈరోజు మన ముందున్న విశిష్టమైనటువంటి వ్యక్తి 90 సంవత్సరాల వయసులో విశ్రాంత జీవితాన్ని గడుపుతున్న లబ్ధ ప్రతిష్ఠుడైన ఆంధ్రప్రదేశ్ క్యాడర్ ఐపీఎస్ ఆఫీసర్. వీరు నేను పుట్టిన ఒక సంవత్సరానికి, అంటే నేను 56లో పుట్టాను, 57లో ఈయన ఐపీఎస్లో జాయిన్ అయినాడు. 57లో ఏపీ స్టేట్ క్యాడర్లో ఐపీఎస్లో జాయిన్ కావటం జరిగింది. ఒక 35-36 సంవత్సరాల సర్వీస్ తర్వాత 1992లో రిటైర్ అయినాడు. సర్వీస్లో ఉన్నప్పుడు, సర్వీస్ అయిన తర్వాత కూడా సామాజిక స్పృహతో చాలా యాక్టివిటీస్లో వీరు పాలు పంచుకుంటూ తన వంతు కృషి చేయటం జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగానే కిన్నెర ఆర్ట్స్ అని ఒక పెద్ద సంస్థను ఏర్పాటు చేసి చాలా రకరకాలైనటువంటి సాంస్కృతిక కార్యక్రమాలను హైదరాబాద్ నగరంలో వీరు నిర్వహించడంలో ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తూ ఉన్నారు. అటువంటి రొడ్డం ప్రభాకర్ రావు గారితో ఈరోజు మన పరిచయం. థ్యాంక్ యూ. నమస్కారం సార్. నమస్కారం అండి. నమస్కారం. ఇట్ వాస్ ఎ ప్లెజర్ టు ఇంటర్వ్యూ. చాలా సంతోషం మీతో మాట్లాడడం. మీరు ఇంత ట్రబుల్ తీసుకుంటున్నారు, చాలా సంతోషం. అని గుర్తు చేసుకోవాలి, అంటే కొన్ని మర్చిపోతుంటాం, గుర్తుకు రావు, కొన్ని ముందు వెనక అవుతుంటాయి, కాబట్టి క్షమించాలి. నేను అయినంత వరకు చెప్తుంటాను. లేదు, ఇది చాలా ఫ్రీగా ఒక కన్వర్సేషన్ లాగానే జరుగుతుంది, గుర్తున్నంత వరకు. బికాస్ ఇవన్నీ రికార్డ్ కావటం, ప్రజలకు తెలియటం చాలా చాలా ఇంపార్టెంట్. నాకు తెలుసు మీరు అనంతపురంలోనే మీ విద్య అంతా అయింది, ఆ పైన బెంగళూరు, అక్కడి నుంచి చిన్నప్పటి ప్రస్థానం, మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండు, అది కొంత మాతో పంచుకుంటే ఆ పైన మిగిలిన అంశాల్లోకి వెళ్తాం. నాది సొంత ఊరు, అంటే నేను పుట్టి పెరిగింది అనంతపురంలో. మా తాతగారు ఉండింది పెనుకొండలో. అది చాలా చారిత్రక పట్టణం పెనుకొండ కోట చాలా అందులో. తర్వాత మా స్వగ్రామం రొద్దం గ్రామం అంటారు. అది కంచి పరమాచార్య రుద్రం అని కరెక్ట్గా అన్నీ చెప్పారు. అక్కడ రుద్రపాదం ఉంది. ఆ రుద్రపాదం పోయినప్పుడంతా మేము అక్కడ పూజ చేస్తుంటాం. ఇది మా గ్రామం. అది మా ముత్తాతగారేమో ఆయనకు మంచి పేరుని కవిగా, ఆ కాలంలో పెద్ద పెద్ద కవుల దగ్గరంతా వారు కరెస్పాండెన్స్ జరుపుకున్నారు. తర్వాత సభలకు వెళ్ళేవారు. మా తాతగారేమో చాలా లీడింగ్ అడ్వకేట్, అసలు రాయలసీమలోనే పెద్ద పేరు ఉండింది వాళ్ళకి. ఆయన అక్కడే పెనుకొండలో ప్రాక్టీస్ చేశారు. పెనుకొండలో సబ్ కోర్టు మా జిల్లా బళ్ళారి జిల్లాలో ఉన్నప్పుడే ఉండింది. అది ఐసిఎస్ సెంటర్ కూడా అయింది తర్వాత. కాబట్టి అక్కడ ఆయన ప్రాక్టీస్ చేస్తున్నారు. ఒక కొడుకు హిందూపురంలో, ఒక కొడుకు అనంతపురంలో ప్రాక్టీస్ చేశారు. వాళ్ళు అట్లా చేస్తుంటే మా తండ్రి గారేమో, మా పెద్దనాన్నగారు మా తండ్రి గారు ఇద్దరికీ చాలా ఇంట్రెస్ట్ ఉండేది. అటు స్పోర్ట్స్లో, ఇటు కల్చరల్ యాక్టివిటీస్లో, అంటే సాంస్కృతిక విషయాల్లో
అన్ని విషయాల్లో చాలా ఇంట్రెస్ట్ ఉండేది. మా తండ్రి గారేమో చాలా మంచి స్పోర్ట్స్మెన్ అని పేరు, టెన్నిస్ ప్లేయర్ గాను, ముందు బ్యాడ్మింటన్ ప్లేయర్ గాను, తర్వాత లలిత కళా పరిషత్ అని దానికి స్థాపించిన తర్వాత దానికి చాలా మంచి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఆయన దానిలో చాలా ఇంట్రెస్ట్ తీసుకున్నవారు. దానికి 20 ఏళ్ళు సెక్రటరీగా చేసినవారు. దానికి కలెక్టర్ గారి ప్రెసిడెంట్ అండి పర్మనెంట్గా. తర్వాత అక్కడి నుంచి ఆయన దానికి అప్పుడు సంగీత నాటక అకాడమీ అవార్డు కూడా ఇచ్చారు. ఇది అనంతపురంలో అంటే దానికి చాలా ఉంది చరిత్ర. ఆ సైటు కల్లూరు సుబ్బారావు గారికి ఫ్రీడమ్ ఫైటర్ని ఇచ్చారు కలెక్టర్ గారి కాంపౌండ్లో. ఆయన నాకు వద్దన్నారు. వద్దంటే అప్పుడు కలెక్టర్ కొండలరావు గారు ఆయన దగ్గర పోయి మీరు చెప్పండి సార్ ఏం చేద్దామన్నారు. అప్పుడు ఆయన 2 చెప్పారు. ఒకటి మ్యూజియం, మన జిల్లాలో ఎక్కడంటే అక్కడ పడున్నాయని నేను మ్యూజియం పెట్టండి, పక్కనేమో లలిత కళా పరిషత్ అని పెట్టాలన్నారు. ఆయన ఉన్నప్పుడే దాన్ని స్టార్ట్ చేశారు. అప్పటి నుంచి కూడా మా తండ్రి గారు చూసుకున్నారు. తర్వాత సంగీత నాటక అకాడమీ అక్కడ స్కూల్ ఆఫ్ డ్రామా పెట్టారు. అప్పుడు ఆయన్నే మా తండ్రి గారిని దాన్ని చూసుకోమన్నారు. అది కూడా ఆయన చూసుకున్నారు. కాబట్టి ఆయనకి దీనిలో అపారమైన ఇంట్రెస్ట్. నాటకాల్లో బళ్ళారి రాఘవ గారి శిష్యులు పేరు ముఖ్యంగా. అప్పుడు ఏంటంటే 1930s 40sలో మనకి ఫ్రీడమ్ మూవ్మెంట్లో భాగంగా వాళ్ళు నాటకాలు రాయించారు. శివపురాణం అని శివాజీ గురించి రాయించారు. అది ఫాలో విజయనగరం ఒకటి ఉంది, అది ఖిల్జీ రాజ్య పతనం అని. అటువంటివన్నీ కూడా మంచి డ్రామాలు రాయించి డ్రామాలు వేశారు. అందులో రాఘవ్ గారు వేసేవారు, మా పెద్దనాన్నగారు వేసేవారు, తండ్రి గారు వేసేవారు. మా తండ్రి గారు మాత్రం ఆడవేషాలు వేశారు. తర్వాత హ్యూమరస్ బోల్స్ ఎక్కువ వేసేవారు. చాలా హ్యూమరస్ యాక్టర్ అని వారికి పేరుంది. ఆయన అన్ని విషయాల్లోనూ మా టౌన్లో ఏం జరిగినా ఆయన సహాయం చేసినవారు. అట్లా చేసే అలవాటు ఉన్నది మాకు. చిన్నప్పటి నుంచి అట్లే పెరిగాం. ఇంటిలోనే ఎప్పుడు జనమే, యాక్టివిటీయే, ఎప్పుడు ఏదో ఒకటి అవుతూనే ఉంటుంది. అది అన్నిటికీ వాళ్ళు ఎవరైనా ఆర్టిస్ట్ వచ్చినా ఆ కాలంలో లాడ్జెస్, హోటల్స్ లేవు, అందరూ ఇంట్లోనే ఉండేవారు. కొంతమంది అలాగా మాకు చిన్నప్పటి నుంచి వాళ్ళని చూడడం, వాళ్ళ గురించి తెలుసుకోవడం అవన్నీ కూడా జరిగాయి. కాబట్టి మాకు ఆ అలవాటు వచ్చింది మొదటి నుంచి. నేను స్కూల్ అంటే మాకు దగ్గరే, ఫర్లాంగ్ తర్వాతే ఉండింది మాకు ఎలిమెంటరీ స్కూల్. ఆ ఎలిమెంటరీ స్కూల్ కూడా మంచి పార్కులో మధ్యలో ఉండింది. అక్కడి నుంచి హై స్కూలు, రైల్వే లైన్ దాటితే హై స్కూల్ కూడా చాలా పెద్ద, దగ్గర 5 acres కాంపౌండు. దానిలో అన్ని స్పోర్ట్స్ ఉన్నాయి, లైబ్రరీ అన్నీ ఉన్నాయి. మంచి ప్రిన్సిపాల్ ఉండేవారు, రాజగోపాలయ్య గారని, మా ఇంటి పక్కనే ఉండేవారు. ఆయన రాధాకృష్ణ గారు లాగా డ్రెస్ చేసుకునేవారు. అది మంచి స్కాలర్. వాళ్ళందరూ బాగా ప్రోత్సహించేవారు. నాకేంటంటే చిన్నప్పటి నుంచి మా ఇంటి దగ్గరే పోలీస్ ట్రైనింగ్ స్కూల్ ఉండేది. తర్వాత కాలేజ్ అయింది. అక్కడ మా తండ్రి గారు పోయి టెన్నిస్ ఆడుతూ ఉంటారు. ఆయన ఎక్కువగా పుస్తకాలు కొనేవారు మద్రాసులో. మూర్ మార్కెట్లో పోయి సెకండ్ బుక్స్, కొత్త బుక్స్ హిగ్గిన్ బాథమ్స్లో అవి తీసుకుని వస్తే ఆయన చదివిన తర్వాత లైబ్రరీకి ఇచ్చేసేవారు. ఎక్కువగా బీటీసీ లైబ్రరీ అంటే పీస్ మెమోరియల్ హాల్ అని ఒకటి ఉంది. ఫస్ట్ వరల్డ్ వార్ పీస్ మెమోరియల్, చాలా బ్యూటిఫుల్ హాల్, అది మంచి ఎత్తులో ఉంది. అక్కడ లైబ్రరీ, అక్కడ వాళ్ళకి ఇచ్చేసేవారు. అవన్నీ కూడా ఉంటాయి కాబట్టి ఎప్పుడప్పుడు మేము పోతూ ఉంటాం. అందుకని నాకు యూనిఫామ్ అంటే ఇష్టం, స్పోర్ట్స్ అంటే ఇష్టం, ఈ కల్చరల్ యాక్టివిటీస్ అంటే ఇష్టం. సో మొదటి నుంచి స్కౌట్ మూవ్మెంట్లో ఉన్నాం. కాలేజీ రాగానే ఎన్సీసీ, ఫస్ట్ ఇయర్ ఎన్సీసీలో నేను 2 షార్ట్ అయిపోయాను. కాదు, అది ఓన్లీ 14.5. నీకు ఎత్తు చాలదన్నారు. తర్వాత ఒక 8 months తర్వాత ఇప్పుడు సరిగా ఉంది జాయిన్ అవ్వమన్నారు. అప్పటి నుంచి ఎన్సీసీలో బాగా పార్టిసిపేట్ చేసాము. అది దానివల్ల నాకు కొంచెం యూనిఫామ్ మీద గురి ఉండిందన్నమాట. అది అట్లా జరుగుతూ పోతే తర్వాత నేను లా అంటే ఇంజనీరింగ్ వస్తుంది అనుకున్నాను. అంటే నాకు వచ్చిన మార్క్స్కి ఇంటర్మీడియట్లో నాకు సీట్ రావాలి. కానీ అప్పుడు కొత్త జీవో వచ్చింది మద్రాస్ గవర్నమెంట్, కమ్యూనల్ జీవో. అది కమ్యూనల్ అంటే ఏంటి, ఒక్కొక్క క్యాస్ట్కి ఇంత అని. అది వచ్చింది 48-49లో. అది ఆర్డర్ వచ్చిన తర్వాత అది మాకు ఇవ్వాలి, ఎందుకంటే మాకు తగ్గిపోయినాయి. కానీ తర్వాత కాన్స్టిట్యూషన్ వచ్చాక ఇట్ వాజ్ స్ట్రక్ డౌన్ యాజ్
అది అన్కాన్స్టిట్యూషనల్. రిజర్వేషన్ కెన్ ఓన్లీ బీ ఫర్ ఎస్సీ ఎస్టీస్ అని అప్పుడు వచ్చింది. అందువల్ల మాకు ఇప్పుడు రాలేదు, ఏం చేయాలనుకున్నాం. సరే ఫ్యామిలీ ప్రొఫెషన్ 140 ఏళ్ల నుంచి మేము అడ్వకేసీ ఇప్పటికి. అందుకని మా తండ్రి గారు లా కాలేజ్ చదువుకున్నారు. సరే నాకు మెడ్రాస్ పోవడానికి ఇష్టం లేదు, అందుకని బెంగళూరుకి వెళ్ళాము. ఎందుకని మెడ్రాస్ పోవడానికి ఇష్టం లేదు? మా తండ్రి గారు ఊరు, మా తల్లి గారు ఊరు కదా, అందుకని అక్కడ ఉన్నాను. మంచి హాస్టల్ ఉండింది అక్కడ ఉన్నాను. అక్కడ కూడా బాగా టెన్నిస్ ఆడడానికి దానికి ఫెసిలిటీస్ ఉండేవి. అక్కడ లా చదువుకున్నాను. చాలా గొప్ప స్కాలరు ఆయన, మానేపల్లి వెంకట్రావు గారని, వెంకట్రావు గారని ఆయన ఉండేవారు ప్రిన్సిపాల్గా. హిందూలో ఆయన చెప్తూ ఉంటే ఓసారి ఆపొద్దండి సార్ ఇంకా చెప్పండి అనేవాళ్ళు, అంత బాగుండేది. ఆయన బాగా లా చదువుకున్నాను. తర్వాత ఇంటికి వచ్చి నాకు ప్రాక్టీస్ చేయడానికి ఇష్టం లేదు. ఈ ప్రాక్టీస్ అది ఎక్కడ కోర్టులు అక్కడ కాచుకోవాలి నాకు కుదరలేదు. మా తల్లిగారు కూడా, వారి తండ్రి గారు కన్సర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ చేశారు కాబట్టి ఆమెకు కూడా గవర్నమెంట్ సర్వీస్ చేయమని చెప్పేవారు. అందుకని 1 year టైం తీసుకున్నాను మా తండ్రి గారి దగ్గర. నేను 1 year అప్రెంటిస్షిప్ అవి చెయ్యను, నేను చదువుకుంటానని. అందుకని అనంతపూర్ కాలేజ్ లైబ్రరీ, తర్వాత మైసూర్లో యూనివర్సిటీ లైబ్రరీ. మైసూర్లో మా తాతగారు ఉండేవారు కాబట్టి అక్కడ మైసూర్లో ఆయన ఆక్స్ఫర్డ్ స్కాలరు, అంటే ఆయన పూర్బాయిగానే స్టార్ట్ అయ్యి మహారాజాస్ కాలేజీలో స్కాలర్షిప్ ఇచ్చి తర్వాత వాళ్ళకి సర్వీస్ చేర్చుకున్నారు. తర్వాత వారు పంపించారు మైసూర్ గవర్నమెంట్ ఆక్స్ఫర్డ్కి స్కాలర్ కాబట్టి ఆయన చాలా గైడెన్స్ ఇచ్చేవారు, ఏ పుస్తకాలు చదవాలి ఏంటి అని. అది చదువుకొని అపియర్ అయ్యాను. చూద్దాం వస్తుందో లేదో. అంటే మా ప్రాంతంలో ఎవరు అపియర్ అయినట్టు నాకు తెలీదు. అంటే నాకంటే సీనియర్ పోలీసులో కృష్ణమాచార్యులు గారు ఉన్నారు, కానీ ఆయన చదువుకున్నది ఇది బెనారస్ ఇండియన్ యూనివర్సిటీ. తర్వాత సైంటిస్ట్ ఇన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్. సో నేను ఆల్మోస్ట్ ఎక్కడొస్తుంది ఇప్పుడే అనుకున్నాను, కానీ ఇంటర్వ్యూ అయిన తర్వాత ఐ వాజ్ సర్ప్రైజ్డ్, ఐ గాట్ సెలెక్టెడ్. అప్పుడు ఏదైనా కోచింగ్ సిస్టమ్ అది ఉండిందా? ఏమీ లేదు, మీ అంతటా మీరే? నో కోచింగ్. అంటే ఒక్కటే ఢిల్లీలో ఉండే రావుస్ అని ట్యుటోరియల్స్ అని, అక్కడ చాలామంది మా వాళ్ళు పోయేవాడు. తర్వాత అప్పటికీ ఉందో లేదో తెలియదు నాకు. అక్కడ పోతే మన ఎంపీల ఇండ్లలోనే పెట్టుకునేవారు అందరినీ. చాలామంది అక్కడ పోయారు, అప్పుడు లేవు. నేను ఇట్లే తర్వాత నాకు చాలా ఎంకరేజ్ చేసింది మా లెక్చరర్స్, మా అనంతపూర్ లెక్చరర్స్. చిన్నప్పటి నుంచి ఎరుగుదురు, నువ్వు పాస్ అవుతావురా, నువ్వు చదువుకో అని అపేర్ అయ్యాను. సో ఫస్ట్ టైం సబ్జెక్ట్స్ లా, ఇంటర్నేషనల్ లా అండ్ పొలిటికల్ సైన్స్. సైన్స్ సబ్జెక్ట్స్ తీసుకోలేదు, బికాజ్ ఐ వాజ్ అవుట్ ఆఫ్ టచ్. అయిపోయింది. అయ్యాక 56 ఎగ్జామ్, 57లో జాయిన్ అయ్యాను. మౌంట్ ఆబూలో ట్రైనింగ్లో ఐ కేమ్ 6th అవుట్ ఆఫ్ 72 క్యాండిడేట్స్. అందులో చాలా బాగుండింది లైఫ్ అక్కడ. హిల్ స్టేషను, చాలా యాక్టివ్ లైఫ్. అది ఇట్ వాజ్ ఏ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. అంటే అక్కడి నుంచి వచ్చాక ట్రైనింగు, అనంతపూర్లోనే ట్రైనింగ్ పీటీసీలో. అది అయిన తర్వాత నాకు ప్రాక్టికల్ ట్రైనింగ్ చిత్తూరు జిల్లాకు పంపించారు. చిత్తూరు జిల్లాలో అప్పుడు ఎస్పీ ఆయన రెడ్డి గారు ఉండేవారు, తర్వాత ఇంకొక ఆయన నాయుడు, ఆయన రిటైర్డ్ ఎస్పీ. వాళ్ళిద్దరూ మా ఊర్లో పనిచేసిన వాళ్ళు కాబట్టి చాలా అఫెక్షనేట్గా చెప్పారు. ప్రాక్టికల్ ట్రైనింగ్ పీలేరు అనే చోట అక్కడంతా అయింది. అయిన తర్వాత నాకు పోస్టింగ్ మదనపల్లి అని ఆయన ఫస్ట్ ఇచ్చారు. చాలా సంతోషపడ్డాను, దగ్గర ఉంటుందని. ఇంతలో ఆయన అక్కడ ఏదో చేంజ్ వచ్చింది. నేను సడన్గా ఇక్కడ సిపిఎల్ అని ఒకటి ఉంది, టెంపరీగా అక్కడ వేశారు. యాజ్ ఏఎస్పీ కందుకూరుకి వెళ్ళి కందుకూరులో 2 years. అప్పుడు పెళ్ళయిందా మీకు? 59-61 అక్కడున్నాను. అక్కడున్నప్పుడు చాలా మంచి ఫ్రెండ్స్ ఉండేవారు, 4 families బాగా తెలిసినారు అక్కడ. వారు చాలా బాగా చూసుకుని, నేను ఒక్కడనే ఉండేవాడిని. ఊరికి కొంచెం దూరం బంగ్లో, అక్కడ ఉండేవాడిని. వాళ్ళందరూ మాకు ఫ్యామిలీస్ చాలా బాగా ఆదరించారు. అప్పుడు పెళ్లి జరిగింది నాకు. ఎవరు వాళ్ళు ఫ్యామిలీస్ ఏమైనా గుర్తున్నారా? ఎంఎస్ మూర్తి అని మాధవపేట సత్యనారాయణ మూర్తి గారు ఇంజనీర్. ఆ తర్వాత శ్రీరామకృష్ణయ్య అని కాంట్రాక్టర్. మా రెడ్డి గారు డాక్టర్, కోటారెడ్డి గారు డాక్టర్. ఇంకొకరు ఉండేవాళ్ళు. ఎందుకంటే నేను కందుకూరు, మా ఊరు కందుకూరు. కోటారెడ్డి గారు చాలా మందికి తెలిసిన వ్యక్తి. అక్కడ
టెన్నిస్ కోర్ట్ మేమే మళ్ళీ చేయించి అది ఎంత యూజ్ చేయడం లేదు, దాన్ని చేయించి మేము అప్పుడప్పుడు ఆడుకునేవాళ్ళం. తర్వాత అయినంత వరకు తర్వాత అప్పుడే పెళ్ళి అయింది. తర్వాత ఒక 3 monthsకి నన్ను నెల్లూరు ట్రాన్స్ఫర్ చేశారు. నెల్లూరు ట్రాన్స్ఫర్ చేస్తే నెల్లూరులో ఉన్నాను 61 to 64. అప్పుడంతా ప్రమోషన్స్ చాలా తక్కువ, వేకెన్సీ వస్తేనే ప్రమోషను. వేకెన్సీ రాలేదు, ఎందుకంటే అప్పుడు 55 to 58 ఎక్స్టెండ్ అయింది రిటైర్మెంట్. అప్పుడు అక్కడే ఉన్నాను నేను. ఐ వాజ్ వెరీ హ్యాపీ. మంచి టైం అది. అప్పుడు ఏమి పెద్ద ప్రాబ్లమ్స్ లేవు. అప్పుడు బాగా కాంగ్రెస్ పెద్ద లీడర్స్ ఉండేవారు, ఎస్సీ సుబ్బారెడ్డి వాళ్ళందరూ ఉండేవారు, బాగా గట్టిగా ఉండేది బాగానే. నాకు ఎక్కడైనా నాకు అందరూ బాగా రాజకీయ నాయకులతో నాకు ఎప్పుడు మంచి ఈక్వేషన్ ఉండేది. ఎందుకంటే మా ఇంట్లోకి చాలామంది వచ్చేవారు. మా ఊర్లో ఉన్నప్పుడు అనంతపురంలో మా తండ్రి గారితో మాట్లాడుకొని పోతుంటారు ఆయనతో. చాలామంది పెద్దలు వచ్చేవారు మా జిల్లా వారు, కమ్యూనిస్ట్ లీడర్స్ కూడా. అటువంటిది అక్కడ కూడా అంతే. అక్కడ నేను కందుకూరులో ఉన్నా కూడా ఎమ్మెల్యేస్ 4 కమ్యూనిస్ట్ ఉన్నా కూడా మాకేమి డోస్ డే ఏమి ప్రాబ్లం లేదు. తర్వాత అక్కడ నుంచి ఫస్ట్ ప్రమోషన్ అది కందుకూరు వచ్చాను, ఇది మన కరీంనగర్ వచ్చాను. కరీంనగర్లో చాలా మంచి అవి అప్పుడే విశ్వనాథ్ సత్యనారాయణ గారు ప్రిన్సిపాల్గా అప్పుడే ఆయన హ్యాండింగ్ ఓవర్ చార్జ్. తర్వాత ఐవి చలపతిరావు గారు వచ్చారు, మంచి స్కాలర్, వెరీ గుడ్ ఫ్రెండ్. మా రోజు కలెక్టర్స్ కూడా వీ హ్యాడ్ వెరీ గుడ్ పీపుల్, అందరూ చాలా మంచి ఫ్రెండ్స్ వచ్చారు. అక్కడ ఎస్పీగా ఉన్నారు, కరీంనగర్లో ఎస్పీగా ఎన్నాళ్ళు ఉన్నారు? ఇప్పుడు అక్కడ జస్ట్ 1 year. అంటే అంతలో నన్ను అడ్వాన్స్డ్ కోర్స్ అని మౌంట్ అబుకు మళ్ళీ పంపించారు. అడ్వాన్స్డ్ కోర్స్ అటెండ్ అయ్యి ఎన్నికకి వచ్చాను. మళ్ళీ ఒక 5-6 నెలల తర్వాత ఐ వాజ్ షిఫ్టెడ్ టు చిత్తూరు. అది చిత్తూరు వెళ్ళిన తర్వాత చిత్తూరు నుంచి చిత్తూరులో ఏమీ పెద్ద ఇంపార్టెంట్ ఏం లేదు. అప్పుడు మేము చిత్తూరులో ఉన్నప్పుడు ముఖ్యంగా జరిగింది స్టీల్ ప్లాంట్ అజిటేషన్. కొంచెం తిరుపతిలో కొంచెం ఉద్రిక్తత ఉండింది, కానీ అక్కడ ప్రాబ్లం లేదు. అప్పుడు అక్కడ స్పోర్ట్స్ బాగా ఎంకరేజ్ చేసాం. హాకీ టీం, ఇండియన్ హాకీ టీం పిలిచి మ్యాచ్ ఆడించాము తిరుపతిలో. మదనపల్లి హాకీ చాలా ఇంపార్టెంట్, మంచి టీం ఉండేది. అక్కడ జాన్ స్టాచ్యూ పెట్టాలని చెప్పి అంతా అయింది. నేను వెళ్ళిపోయిన తర్వాత పెట్టుకున్నారు. అట్లా దానిలో కూడా ఇంట్రెస్ట్ ఉండేది. అక్కడ చిత్తూరు తిరుపతి దర్శనం అని అయ్యేది. సో ఐ వాజ్ వెరీ హ్యాపీ దేర్. తర్వాత ఏమైందంటే అప్పుడు ఇందిరాగాంధీ గారు వచ్చారు. వస్తే బ్రహ్మానంద రెడ్డి గారు మాట్లాడుతున్నారు. అప్పుడు వెళ్ళిపోయేటప్పుడు ఏదో చెప్పారు, నాకు తెలియదు. ఆయన వచ్చి ప్రభాకర్ని వెళ్ళి కృష్ణా డిస్ట్రిక్ట్ పో అన్నారు. పోతాను సార్ అన్న, తొందరగా పోయి జాయిన్ అవ్వు. సిపిఐ ఎమ్మెల్యేస్ ఫార్మ్డ్, దే అనౌన్స్డ్ దట్ దే విల్ టేక్ టు వైలెన్స్. నేను వెళ్ళి ఒక చూడు అన్నారు. అక్కడ వెళ్ళాను, కానీ మాకు అక్కడ వైలెంట్ ఇన్సిడెంట్స్ ఏం పెద్ద లేవు, కానీ క్యాడర్ బాగా వచ్చింది. ఏ సంవత్సరం ఇది? 67. మేము నెల్లూరులో ఉన్న మా అబ్బాయి పుట్టాడు. తర్వాత నేను అక్కడ పోయాం. అక్కడ పోయి విజయవాడలో ఉన్నాం. అదే నక్సలైట్ ప్రాబ్లం అప్పుడే మొదలవుతుందని అప్పుడే అనౌన్స్ అయింది. అక్కడి నుంచి ఏం చేద్దామన్నారు. సరే అని మేము కొంచెం యూత్లో వచ్చింది. ఆ యూత్ కోసం ఒక క్యాంప్ లాగా పెట్టి ఒక చోట న్యూజివీడ్లో గెస్ట్ హౌస్ ఉంది రైల్వే స్టేషన్ దగ్గర. అక్కడ ఏం జనం లేరు. అక్కడ పెట్టుకున్నాం. వాళ్ళని పిలవడం, మాట్లాడడం, వాళ్ళకి బోధించడం, ఇది మంచిది కాదు నాయన అని. తర్వాత వాళ్ళ పేరెంట్స్ని పిలిచి మాట్లాడడం, ఇట్లా చాలామందితో మాట్లాడాము. వాళ్ళకి తెలిసి వచ్చింది, ఎందుకంటే వాళ్ళకి ఏదో వచ్చేస్తుంది మనకి ఇంపార్టెన్స్ అన్న ఫీలింగ్ వచ్చింది. అది తగ్గింది. పెద్దగా ఏం లేదు, కానీ డిటెన్షన్ ఆర్డర్స్ వచ్చాయి. నేను నెల్లూరులో ఉన్నప్పుడు కూడా అప్పుడు చైనీస్ వార్ అని డిటెన్షన్ ఆర్డర్స్ వచ్చాయి. అప్పుడు కూడా అంతే పొలైట్గా వాళ్ళకి చెప్తే వాళ్ళే పోయేవారు, వచ్చేసేవాళ్ళు. ఇక్కడ అంతే. నేను కమ్యూనిస్ట్ లీడర్స్కి సెంట్ వాడు వస్తున్నప్పుడు అంటే వాళ్ళు ఎవరు తప్పించిపోవాలనుకోలేదు కదా అప్పుడు. అందుకని ఏమీ ప్రాబ్లం లేదు. అప్పుడు అక్కడ విజయవాడలో 3 years చాలా బాగుండింది. నా హెడ్ క్వార్టర్ మచిలీపట్నం అయినా అక్కడ స్మాల్ బంగ్లో ఇన్ విజయవాడ. సో పిల్లల ఎడ్యుకేషన్ కోసం ఇక్కడికి వచ్చేసాం. వచ్చి మంచి ఫ్రెండ్, మంచి స్కాలర్స్ అందరు ఉండేవారు. కలెక్టర్స్ ఎవరప్పుడు?
కలెక్టర్ ఫస్ట్ వచ్చి జైకర్ జాన్సన్, తర్వాత సిఎస్ శాస్త్రి. సిఎస్ శాస్త్రి బికేమ్ ఏ వెరీ గుడ్ ఫ్రెండ్. మేమిద్దరు బోత్ ఫ్యామిలీస్ యువర్ గుడ్ ఫ్రెండ్స్. సిఎస్ శాస్త్రి గారు వచ్చారు. తర్వాత అక్కడ నుంచి 3 years హ్యాపీ టైమ్ దేర్. అక్కడ ఇంకేం పెద్ద నో అదర్ రాఘవేంద్రరావు వాజ్ నాట్ దేర్ నేటివ్ సబ్ కలెక్టర్, అంటే ట్రైనింగ్కి వచ్చారు అప్పుడు. యూబీ రాఘవేంద్రరావు వచ్చాడు, మోహన్ కందా వచ్చాడు. వాళ్ళంతా ప్రాక్టికల్ ట్రైనింగ్కి వచ్చినప్పుడు కలెక్టర్ దగ్గర మా దగ్గర కూడా ట్రైనింగ్ ఉండింది కదా. సో దే కేమ్. రాఘవేంద్రరావు సచ్ ఏ వండర్ఫుల్ పర్సన్, ఎప్పటికీ మర్చిపోలేము ఆయన్ని. వాళ్ళ ఫాదర్లో రామకృష్ణారావు డాక్టర్, వెరీ పాపులర్ డాక్టర్. అంటే వాళ్ళ అంకుల్స్ అంతా హోటల్ ఉండింది అక్కడ పెద్దది, వాళ్ళ రిలేషన్స్ వాళ్ళంతా. మమతా హోటల్, మనోరమ. కన్నడం గురువు కాబట్టి కన్నడం మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం. అట్లా చాలా బాగుండేది. అక్కడ బాగా 3 years అయింది. అప్పుడు సడన్గా ఇక్కడ టీపీఎస్ అజిటేషన్ అవుతూ ఉండింది. టీపీఎస్ అజిటేషన్ అవుతా ఉంటే మంచి టైంలో కేవి సుబ్రహ్మణ్యం గారు చూసుకునేవారు, వెరీ ఫైన్ ఆఫీసర్. ఆయన పాపం ఒకరోజు పడిపోయాడు అట్లా డే అండ్ నైట్ పనిచేస్తే అప్పుడు కళ్యాణరావు గారు కమిషనర్. ఆయన చాలా కోపం వచ్చేసింది. సికింద్రాబాద్లో వరుసగా ఫైర్ చేశాడు. అప్పుడు సుబ్రహ్మణ్యం గారు పాపం కొంచెం రెస్ట్ తీసుకోవాలని నాకు ఫోన్ చేశారు. ఇమీడియట్గా వచ్చి జాయిన్ అవ్వాలను అని. ఓవర్ నైట్ వచ్చి జాయిన్ అయ్యాను ఇక్కడ. అప్పుడు బాగా ఎక్కువగా ఉండింది. లాస్ట్ అండ్ డిసిసివ్ ఫేజ్ అన్నారు ఆఫ్ ది అజిటేషన్. అప్పుడు అన్నీ అయినాయి. చాలా వేట్ అరెస్ట్, చాలా టాప్ లీడర్స్ అది చేసాం, అంతా అయింది. కానీ బట్ ది మ్యాటర్ వాజ్ సెటిల్డ్ బికాజ్ అంతా తయారు చేశారు. ఇక్కడ టాక్స్ చేసి ఇందిరాగాంధీ గారు వచ్చి నైట్ వచ్చారు, రాత్రి ఎర్లీ మార్నింగ్ షీ టు లీవ్ ఫర్ అబ్రాడ్. వచ్చి కూర్చొని అదంతా ఒప్పచెప్పి పోయారు. అప్పుడు అయిపోయింది. ఎలక్షన్ కండక్ట్ అయింది. ఎలక్షన్ కండక్ట్ అయ్యి పివి నరసింహారావు గారు చీఫ్ మినిస్టర్ అయ్యారు. అప్పుడు సరే ఇంకా నేను అప్పుడే 3 జిల్లాలు చేశాను కదా, ఏం పర్వాలేదు అనుకున్నాను. కానీ సడన్గా నాకు శ్రీకాకుళం పొమ్మన్నారు. శ్రీకాకుళంలో మూవ్మెంట్ తగ్గింది కానీ రివైవ్ అవుతూ ఉంది, నువ్వు వెళ్ళి పని చేసుకో అక్కడ అన్నారు. సో ఫస్ట్ విజయనగరం హెడ్ క్వార్టర్స్, 1 year తర్వాత శ్రీకాకుళం హెడ్ క్వార్టర్స్. సో ఎక్కడ పోయినా మేము పిల్లల్ని వెంబడి తీసుకెళ్ళాము, హైదరాబాద్లో పెట్టలేదు మేము. తర్వాత అక్కడ 2 years ఉన్నాను. ఆ 2 yearsలో పెద్ద ఇన్సిడెంట్ కాదు, కానీ సెకండ్ ఇయర్ వచ్చేటప్పటికి ఆంధ్ర మూవ్మెంట్ స్టార్ట్ అయింది. ఆంధ్ర మూవ్మెంట్లో విజయనగరం, శ్రీకాకుళం వాజ్ బిగ్ సెంటర్. చీకటి పరశురామనాయుడు అనుకోండి, ఆయన అనుకోండి, అంటే టాప్ లీడర్స్ ఉండేవారు. అప్పుడు 5-6 చోట్ల ఫైరింగ్ అయింది. అప్పుడే మా సన్ పుట్టాడు, చిన్నబాయి పుట్టింది అక్కడే. ఆ రోజు హాస్పిటల్ క్లోజ్డ్, ఎవరు లేరు, నో డాక్టర్ ఆన్ డ్యూటీ. అక్కడ అది అయింది, కానీ అక్కడ తర్వాత తగ్గిపోయింది, సెటిల్ అయింది కాబట్టి. అక్కడ వచ్చిన తర్వాత ఆంధ్రాలో వచ్చింది, అక్కడ విజయవాడకు వచ్చిన మూమెంటు మీకు తెలుసు, అదంతా గొడవ అయింది. సెటిల్ అయిపోయిన తర్వాత అది 72 దాకా అయింది. 72 అయ్యాక 72-74 అక్కడ విజయనగరం, శ్రీకాకుళం. బికాజ్ శ్రీకాకుళం అండ్ ఎ బ్యూటిఫుల్ బంగ్లో విచ్ వాజ్ యాక్చువల్లీ ఎ మిషన్ బంగ్లో విచ్ వాజ్ టేకన్ ఫర్ బివి గిరి విజిట్స్. బివి గిరి గారు ఆయన బెర్రాంపూర్ పోవడానికి వచ్చేవారు. అప్పుడు అక్కడ శ్రీకాకుళంలో బంగ్లో బాగు చేయించారు. అక్కడ చాలా బ్యూటిఫుల్, ఓవర్ లుకింగ్ ది రివర్. అక్కడ ఉండేది కాబట్టి చాలా బాగా ఉండేది అట్మాస్ఫియర్ మాకు. అప్పుడు సడన్గా నాకు మళ్ళీ వచ్చింది. ఏంటన్నారు, గుంటూరు పోయి జాయిన్ అయిపో అన్నారు. ఏంటన్నారు, ఇమీడియట్గా వెళ్ళిపో గుంటూరు, అక్కడ చాలా గొడవ అయింది. ఎందుకంటే ఇది బనగానపల్లి డెకాయిటీ కేసు అయింది. బ్యాంకు లాకర్స్ అన్నీ పగలగొట్టి మొత్తం తీసుకెళ్ళిపోయారు. లార్జ్ అమౌంట్ ఆఫ్ జ్యువెలరీ అండ్ విచ్ ఆర్ ఆల్ ప్లెడ్జ్డ్ అన్నీ పగలగొట్టారు, తీసుకెళ్ళిపోయారు. దేర్ వాజ్ ఇన్ఫర్మేషన్, ఇట్ వాజ్ డన్ బై సెటిలర్స్ ఆఫ్ గుంటూరు డిస్ట్రిక్ట్, స్టూవర్ట్పురం సెటిలర్స్ అని. నేను వెళ్ళగానే ఇమీడియట్లీ యాక్చువల్లీ నెక్స్ట్
Same night we conducted a raid and got hold of 2-3 important fellows there. తర్వాత ఇంట్రాగేషన్ సెంటర్ పెట్టుకున్నాము. ది ట్రూత్ కేమ్ అవుట్. సో అవర్ టీమ్స్ వెంట్ అండ్ ఎంటైర్ అమౌంట్ వాస్ రికవర్డ్. ఎంటైర్ అమౌంట్ వాజ్ రికవర్డ్. ఆల్మోస్ట్ ఎవ్రీ ఐటమ్ వాజ్ రికవర్డ్ బికాజ్ వాళ్ళకి డిస్పోజ్ ఆఫ్ చేయడానికి టైం లేదు. ఏదో కొద్దిగా మాత్రం కరిగించారు, ఆ ముద్ద దొరికింది. అది చాలా బాగా జరిగింది ఆ కేసుది. అది జరిగిన తర్వాత అక్కడే ఉన్నాం. కానీ లిటిల్ లేటర్ దెర్ వాజ్ అ రివైవల్ ఆఫ్ ఎన్ నక్సలైట్ మూవ్మెంట్ అండ్ అవర్ చెరుకుపల్లి పోలీస్ స్టేషన్ వాజ్ అటాక్డ్. దెర్ వాజ్ ఎన్ ఓల్డ్ guard who retired in a few months. Poor fellow, he was killed. And all his arms were taken away. So he got the call around 2 a.m. నేను నరసింహమూర్తిని అడిషనల్ ఎస్పీ ఉంటాడు, చాలా వెరీ ఫైన్ ఆఫీసర్. ఆయనంతా జీప్లో ఎక్కాము, బయలుదేరాము పోదామని. పోతుంటే సమ్వేర్ అలాంగ్ ద వే వీఆర్ అబౌట్ టు గో, సడన్గా ఆపమన్నాం. ఏమంటే నేను చూస్తే చిన్న కెనాల్ ఉంది. ఆ కెనాల్ దగ్గరికి ఒక జీపు, ఒక కారు టైర్ మార్క్స్ ఉన్నాయి. టైర్ మార్క్స్ మళ్ళీ అటుపక్క ఉంది. అక్కడ ఎప్పుడు ఏది పోయేది కాదు. అది నో వెహికల్స్ ఇస్ టు గో దేర్. ఎందుకు ఇట్లా పోయింది అని డౌట్ వచ్చింది. డౌట్ వస్తే అప్పుడు అక్కడ చూసుకుంటే అక్కడ చెప్పులు పడి ఉన్నాయి. సరే ఏదో హరిలో పోయినారనుకొని వీ లెఫ్ట్ వన్ ఆఫీసర్ అండ్ 2 people దేర్. అండ్ దెన్ వీ ప్రొసీడెడ్ టు దట్ ప్లేస్. అక్కడ వాడి ఫ్యూనరల్ చేయించంతా చేసి అక్కడ నుంచి వచ్చేటప్పుడు పక్కా ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో వీ రెడ్ దట్ విలేజ్. ఆ విలేజ్లో పాతి పెట్టారు ఆర్మ్స్. వీ ఆన్లో రికవర్డ్ దేర్ ఆర్మ్స్, అవర్ ఆర్మ్స్, బట్ ఆల్సో రికవర్డ్ సమ్ ఆఫ్ దేర్ ఆర్మ్స్. వాళ్ళన్నీ అక్కడ పెట్టి వెళ్ళిపోయారు. అందులో వాళ్ళు తర్వాత దొరికారు. ఇది గుంటూరు జిల్లా. గుంటూరు జిల్లాలో కూడా అప్పుడు నక్సలిజం చాలా స్ట్రాంగ్గా ఉండింది. ఎందుకంటే మొట్టమొదట నేను విజయవాడలో ఉన్నప్పుడు అది ఇది కాన్స్పిరసీ కేసు అయింది కదా, అది గుంటూరు జిల్లాలో అయింది. అది అప్పుడు కాన్స్పిరసీ కేసు పెట్టింది. ఎవరు వాళ్ళు లీడర్స్? ఎవరు లీడర్స్ అప్పుడు అక్కడ కాన్స్పిరసీ కేసులు? నా గుంటూరు జిల్లా వాళ్ళు, నాకు అంతే. నాగిరెడ్డి గ్రూప్ వేరే, 2 కాన్స్పిరసీ కేసెస్. ఇది కూడా పెట్టాం. ఆ కాన్స్పిరసీ కేసు ఇక్కడ కాన్స్పిరసీ పెట్టాం. తర్వాత అక్కడ గుంటూరు వెళ్ళారు. అయిపోయిన తర్వాత మేము గుంటూరులో ఉన్నప్పుడు ఐ గాట్ ప్రమోషన్. ఇది అయిన తర్వాత గుంటూరు ప్రమోషన్ అయింది. ప్రమోషన్ అయిన తర్వాత బయలుదేరుతుంటే వీ గాట్ ఇన్ఫర్మేషన్ దట్ ది ఐడల్స్ ఆఫ్ చిన్నజీయర్ స్వామి ఆశ్రమం అక్కడ ఉండేది, చిన్నది దగ్గర అక్కడ ఉండేది. అక్కడ ఆయన దొంగతనం ఆయన అన్నారు. సో ఎలాగప్ప అని చెప్పి నేను మా వాళ్ళతో అన్నాను, ఏమయ్యా పోయేటప్పుడు నాకేదో ఇది బ్యాడ్ సైన్ అనిపిస్తున్నది అంటే, అదే సార్ ఎట్లా చూద్దాంలేండి అన్నారు. బై ద టైమ్ ఐ వాజ్ గోయింగ్ అండ్ క్రాసింగ్ కృష్ణా రివర్ వాళ్ళు వచ్చి పట్టుకొచ్చారు. సో ఐ వాజ్ సో హ్యాపీ. ఎందుకంటే అది ఆయన ఎంత మనసులో పెట్టుకున్నా అంటే ఇక్కడ కూడా 2 సార్లు మీటింగ్స్లో చెప్పారు. అది ఆయన చాలా బాగా చూసేది. అదంతా తృప్తిగా అయింది. అక్కడ పని అంతా అయిన తర్వాత ప్రమోషన్ వచ్చింది. ఏలూరులో వేశారు యాజ్ డిఐజీ. అది కూడా డిలేడ్. ఎందుకంటే మాకు అన్నీ డిలేడ్. ఎందుకంటే అప్పుడు కూడా కొంచెం ప్రమోషన్స్కి వేకెన్సీస్ లేవు. ఒక్కొక్కటి వస్తే ఒకటే ప్రమోషన్ వచ్చేది. బ్యాచ్ బయమట్ అయ్యేది కాదు. అప్పుడు ఏలూరులో జాయిన్ అయినాం. ఏలూరు వాజ్ ఎ వెరీ క్వైట్ అండ్ నైస్ ప్లేస్. ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి 3 ఉండేది. కృష్ణ బాగా మంచి ప్లేసెస్ బాగా ఉండేది అక్కడ. అక్కడ నుంచి సడన్లీ 1976 ఐ వాజ్ ఆస్క్డ్ బై గవర్నమెంట్ టు జాయిన్ యాజ్ ఏపీఎస్ఆర్టీసీ GM. ఏపీఎస్ఆర్టీసీ GMగా జాయిన్ అవ్వమన్నారు. ఒక్క నిమిషం సార్, ఇంతవరకు మీరు ఎస్పీగా ఏఎస్పీగా పనిచేసినప్పుడు, ఆర్ ఎస్పీగాను డిఐజీగా
ముఖ్యమంత్రులు ఎవరు, వాళ్ళతో మీ ఇంటరాక్షన్ ఎట్లా ఉంది, వాళ్ళ పర్సనాలిటీస్ గురించి కొంత మాట్లాడగలిగితే. ఒక్కటేంటంటే సంజీవ్ రెడ్డి గారు నా చిన్నప్పటి నుంచి నేను ఎత్తుకొని తిప్పిన వారు చిన్నప్పుడు అంటే మా ఇంటికి వస్తే ప్రభు అనే పిలుస్తారు వాళ్ళంతా. ఆయన సీఎంగాను నేను ఎక్కడ దూరంగా ఉన్నాను. తర్వాత బ్రహ్మానందరెడ్డి గారు వచ్చారు. బ్రహ్మానందరెడ్డి గారు హీ హ్యాడ్ ఎ లైకింగ్ ఫర్ మీ. బ్రహ్మానందరెడ్డి గారే నన్ను అక్కడ అంతా పోస్టింగ్ చేసింది కూడా. బ్రహ్మానందరెడ్డి గారు వచ్చారు. బ్రహ్మానందరెడ్డి గారు తర్వాత పివి నరసింహారావు గారు షార్ట్. అప్పుడు కూడా నేను ఇక్కడ లేను, అక్కడికి వెళ్ళిపోయాను కదా. ఐ వాజ్ నాట్ హియర్. సో ఆయన ఎలక్షన్ అవగానే విత్ ఇన్ అబౌట్ 15 days ఐ వాజ్ షిఫ్టెడ్ టు శ్రీకాకుళం. దెన్ జలగం వెంగళరావు గారు కదా ఆ పైన వచ్చింది. వెంగళరావు గారితో పనిచేయటం ఎట్లా ఉండింది? వెంగళరావు గారికి ఆనెస్ట్లీ హీ హ్యాడ్ ఏ గ్రేట్ లైకింగ్ ఫర్ మీ. హీ ట్రస్టెడ్ మీ అలాట్. ఆయనే మళ్ళీ ఆర్టీసీకి తప్పకుండా రావాలని ఆయన పిలిపించారు ఆర్టీసీకి, సక్సీడింగ్ అజిత్ సింగ్. అక్కడ వేశారు. ఫస్ట్ ఐ వాజ్ ద ఫస్ట్ పోలీస్ ఆఫీసర్ టు గో దేర్. లేటర్ ఆన్ అదర్స్ ఉన్నారు అనుకో. జిఎం అన్నారు. జిఎంఆ ఎండియా? అప్పుడు ఎండి జిఎం అనే అన్నారు. తర్వాత ఇట్ వాస్ చేంజ్ టు ఎండి, బీసీ అండ్ ఎండి అని తర్వాత వచ్చింది. నాకు అన్న టైంలో లేదు అది. నేను విన్నది గుంటూరులో మీరు చేసిన యాంటీ నక్సలైట్ యాక్టివిటీకి ఇంప్రెస్ అయ్యి వెంగళరావు గారు మిమ్మల్ని ఏపీఎస్ఆర్టీసీలో వేశారని ఎవరు నాకు చెప్పారు. అది కరెక్టేనా? దే పర్హాప్స్ వి డిడ్ నాట్ వాంట్ రిస్క్. ఇట్ వాజ్ రిస్కీ అనుకున్నారు. ఎందుకంటే దాని ఎఫెక్ట్ తర్వాత వచ్చింది, అప్పుడు రాలేదు. దాని ఎఫెక్ట్ తర్వాత ఎప్పుడు వచ్చిందంటే, తర్వాత నేను ఆర్టీసీలో ఉన్నప్పుడు ఒకసారి విజయవాడ వెళ్ళినప్పుడు సిఎస్ రావు గారు కలెక్టర్, శేషగిరిరావు వాజ్ మై జనరల్ మేనేజర్. వీ వెంట్ టు ఓపెన్ ది ఎగ్జిబిషన్ బికాజ్ ఇట్ వాజ్ ఎలక్షన్ నోటిఫికేషన్ వాజ్ గివన్. నో మినిస్టర్ వాజ్ కమింగ్ ఫర్ దట్ గ్రౌండ్స్లో ఎగ్జిబిషన్ అక్కడికని పోయాం మేము. ఎగ్జిబిషన్ ఓపెనింగ్ అయిపోయి కూర్చున్నాము. మేము కూర్చుంటే సడన్లీ 5-6 bombs were thrown, but they were very crude bombs. What fell at my feet, nothing happened. It did not explode. సిఎస్ రావు గారికి మైనర్ ఇంజరీస్ అయినాయి, శేషగిరి రావుకి ఇంజరీస్ అయినాయి. లక్కీలీ ఫర్ అస్ నోబడి వాజ్ దట్ వాజ్ నాట్ బిగ్ ఇనఫ్ టు కిల్ ఎనీబడి. నాకు కాలిపోయింది, సాక్స్ కాలిపోయినాయి అంతే. ఆ రోజు బై ఛాన్స్ ఐ హెడ్ వేరింగ్ స్టాకింగ్స్. ఐ హెడ్ గోన్ టు యూకే టు come to an agreement with Dunlops for tire factory, Mangalagiri tire factory. Right. It was approved also, but then later on it was abandoned. Mangalagiri tire factory కానీ అగ్రిమెంట్ ఎంబోయ్ చేసుకొని వచ్చాను. వచ్చిన తర్వాత 3 days పోయాను. ఇక్కడ మర్చిపోయి షాకింగ్స్ వేసుకున్నాం. అది బర్న్ అయిపోయినాయి ఊలన్నివి, అంతేగాని కాలేదు ఏమి. అంటే తర్వాత మాకేమో తెలిసిందంటే గుంటూరులో ఉన్నప్పుడు ఒకసారి రాత్రి వచ్చారు, అంతలో మీరు వెళ్ళిపోయారు తెలియదు అని అన్నారు. అదే పెద్ద కథ మళ్ళీ తర్వాత అయింది. అట్లా అయింది, అందుకని సార్ అంటారు. కానీ బట్ ఇక్కడ వచ్చినప్పుడు కూడా డేంజర్ వచ్చింది, అది తర్వాత అయింది. ఇట్లాగా కొన్ని అవుతుంటాయి. ఆర్టీసీలో ఎన్నాళ్ళు ఉన్నారు? 3 years, 76 to 79. 76 to 79 ఐ వాజ్ ఇన్ ఆర్టీసీలో ఉన్నాను. ఆర్టీసీలో ఉన్నాక came back to the department. ఆర్టీసీలో మీ ఎక్స్పీరియన్సెస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వర్క్? ఆర్టీసీలో వీ హ్యాడ్ వెరీ గుడ్ టైమ్. అంటే ఐ హ్యాడ్ వెరీ గుడ్ ఇంజనీర్స్, బోత్ సివిల్ ఇంజనీర్ అండ్ మెకానికల్ ఇంజనీర్. ఆయన పాత వాళ్ళంతా దే వర్ ట్రైన్డ్ ది బ్రిటిష్ టైమ్ ఇన్ నైజాం స్టేట్ రైల్వే. సో దే వర్ వెరీ సిస్టమాటిక్ ఇన్ దేర్ వర్క్. చాలా బాగుండేవాళ్ళు, బాగా మెయింటెనెన్స్ సిస్టమ్స్ చాలా బాగా జరిగాయి. తర్వాత అప్పుడు డీసెంట్రలైజ్ చేసాం. వి డీసెంట్రలైజ్ ది ఆర్టీసీ, మేకింగ్ ఇన్ టు జోన్స్, డెలిగేటింగ్ పవర్స్ టు జోనల్ మేనేజర్స్, divisional managers and depot managers. Depot manager had full powers to see that buses run. So పైన అంతా సూపర్విజన్ అట్లా ఉండేది. సో అండ్ depot was declared as the profit center. Every depot was given targets and they did well. They also got bonus. ఇది వర్కౌట్ చేయడానికి మేము అప్పుడు నాగాన్ సాగర్లో క్యాంప్ పెట్టుకొని 3 days డిస్కస్ చేసాం.
3 days డిస్కస్ చేసి కొనాకు ఒక ఆర్డర్ ఇచ్చాం. చాలా బాగా జరిగింది అప్పుడు. వీ హ్యాడ్ నో ప్రాబ్లమ్స్. వీ బిల్ట్ అ లార్జ్ నెంబర్ ఆఫ్ బస్ స్టాండ్స్ అండ్ లార్జ్ నెంబర్ ఆఫ్ డిపోస్. ఫర్ దిస్ విపి రామారావు గారు అప్పుడు ఉన్నారు, రెవెన్యూ సెక్రటరీగా అనుకుంటా. ఆయన మాట చెప్పారు. ఆయన అంతకుముందు ఆర్టీసీలో ఉన్నారు. సో ఆయన అన్నారు, మీకు ఇప్పుడు చాలా ఎక్కువ చోట్ల చేయాలి కదా, ఈ ల్యాండ్ ఎక్విజిషన్ నోటీస్ ఇవ్వాలి. సో లెట్ us attach one deputy collector on deputation to you with powers. So they attached 2 officers, one for Telangana, one for Andhra area. అప్పటికి ఈ లాస్ కొంచెం వేరే ఉంటాయేమో అని నోటీసెస్. సో we issued notice to all places where we wanted to, so that the land is always available for us. తెలంగాణలో ఏంటంటే రైల్వే స్టేషన్స్ దగ్గర ల్యాండ్ ఉండేది మాకు, బికాజ్ ఇట్స్ పార్ట్ ఆఫ్ ఎన్ఎస్ఆర్. సో అక్కడంతా కాదు, అక్కడ ఎక్కువ ఉండేది. అట్లాగా చాలా స్మూత్గా రన్ అయింది. అండ్ ఇట్ వాస్ గుడ్ అండ్ వీ స్టార్టెడ్ ఎర్నింగ్ ప్రాఫిట్. సో విపిసి విఠల్ గారు రెవెన్యూ ఫైనాన్స్ సెక్రటరీ, బీపీఆర్ విఠల్ గారు. బీపీఆర్ విఠల్ గారు అన్నారు, అయ్యా నీకు ఈ ప్రాఫిట్ ఇచ్చేస్తే ట్యాక్స్ పోతుంది, ఇన్కమ్ ట్యాక్స్ అని. నేను సో వాట్ విల్ డూ ఈజ్ విల్ యాడ్ ఎ ట్యాక్స్ టు యూ. What is only those who have got 6 buses or more, fleet owners will be taxed. So when fleet owners are taxed అంటే మీకే పడుతుంది, మేబీ 1 or 2 అంతకంటే లేదన్నారు. సో ఏం చేస్తామంటే ఆ డబ్బు మీకు ఇస్తాను యాజ్ అ గ్రాంట్ ఫర్ కన్స్ట్రక్షన్ ఆఫ్ స్టాండ్స్ అండ్. ఎంత షార్ప్ అంటే ఆయన తక్కువ అని చేశారు ఆయన. అందువల్ల మాకు ఫ్రీగా మా డబ్బు వచ్చింది, పనులు అయినాయి బాగా. అది వీ హ్యావ్ ఎ గుడ్ రికార్డ్ ఆఫ్ ఇట్. సో ఐ లెఫ్ట్ ఇట్. దెన్ అప్పుడు ఐ వాజ్ పోస్టెడ్ యాజ్ డిఐజీ వైజాగ్. సో బై దెన్ అండ్ ఐ వాజ్ ఇన్ ఆర్టీసీ, మై పేరెంట్స్ హెడ్ జాయిన్డ్ మీ. అంతవరకు ఇంట్లో అనంతపూర్లోనే ఉన్నారు సిస్టర్. మై సిస్టర్ వాజ్ లెక్చరర్ అండ్ లేటర్ ప్రిన్సిపాల్ ఆఫ్ ది కాలేజ్. అక్కడ ఉండేవారు. మేము బలవంతం పెట్టి తీసుకొచ్చాం ఇక్కడ ఉన్నారు. సో 1980 అక్కడ బై దెన్ ఐ స్పెంట్ ఓన్లీ అబౌట్ 8 months ఆర్ సో. సడన్లీ నాకు నారాయణరావు గారు ఫోన్ చేసి, నువ్వు ఢిల్లీ వెళ్ళాలి అన్నారు. సార్ ఎక్కడ సార్ ఇప్పుడు ఢిల్లీ, ఇక్కడ ఇప్పుడే సెటిల్ అయ్యాము, పేరెంట్స్ ఉన్నారు, అంతా బాగుంది. నో రామకృష్ణయ్య వాంట్స్ యూ మస్ట్ హ్యావ్ హిమ్ దేర్. రామకృష్ణయ్య గారు సెక్రటరీ షిప్పింగ్ అండ్ ట్రాన్స్పోర్ట్, మీదే నెల్లూరు జిల్లానే. అదే చాలా వండర్ఫుల్ పర్సన్. ఆయనే ఫోన్ చేశారు, ఏమయ్యా నువ్వు వచ్చి జాయిన్ అయిపోవాలి ఇక్కడ అన్నారు. సరే అన్నాను. నేను రిలీవ్ అయినాక గవర్నమెంట్ మారితే ఆయనేమో డిప్యూటీ గవర్నర్ ఆర్బీఐగా పోయారు. రానడే గారు వచ్చారు. రానడే ఫ్రమ్ మహారాష్ట్ర కాడర్. వాజ్ వెరీ ఫైన్ పర్సన్. అంటే ఇంత ఫ్రెండ్లీగా లేదు, ఈ వాజ్ ఎ వెరీ ఫైన్ పర్సన్. రానడే గారు వచ్చారు అక్కడ. సో ఐ వాజ్ 2 years I was in the ASRTU, Association of State Transport Undertakings. ఇది కూడా క్రియేటెడ్ బై రామకృష్ణయ్య గారు. చాలా వండర్ఫుల్గా చేశారు ఇది. కాజ్ ఈ సైడ్ ఇన్నున్నాయి, 30 కార్పొరేషన్స్ ఉన్నాయి. మీరు ఏం కొనాలన్నా ప్రతి ఒక్కరు టెండర్స్, ప్రతి ఒక్కరు తెప్పించుకోవాలి. ఒక రేట్ ఎక్కువ తక్కువ అంటే రేపు పొద్దున అబ్జెక్షన్ వస్తుంది. సో విల్ హ్యావ్ ఎ సెంట్రల్ ఆర్గనైజేషన్ ఫర్ ఆర్డరింగ్. వీ ఫిక్స్ ద రేట్, దే కెన్ ఆర్డర్ యాజ్ మెనీ యాజ్ దే వాంట్ అని అందరితో నెగోసియేషన్స్. ఆయన అప్పుడు ట్రాన్స్పోర్ట్ సెక్రటరీయా? హీ వాజ్ ట్రాన్స్పోర్ట్ సెక్రటరీ వెన్ ద ఆర్డర్ వాజ్ ఇష్యూడ్. నేను పోయాక ఫ్యూ మంత్స్ ఉన్నారు అంతే. తర్వాత ఈ వెంట్ యాజ్ డెప్యూటీ గవర్నర్ ఆర్బీఐ. దెన్ లేటర్ ఐ థింక్ హీ వాజ్ చైర్మన్ అది నబార్డ్ చేశారు. చాలా అది ఇక్కడ వచ్చాక కూడా హీ వాజ్ డూయింగ్ లాట్ ఆఫ్ వర్క్ ఫర్ ఆంధ్ర మహిళా ఆల్ దట్. అప్పుడు కూడా చాలాసార్లు పిలిచేవాడు నన్ను అక్కడికి. పిలిచిపోయా, ఏదైనా చిన్న పనులు ఉంటే చేసుకొచ్చేవాడిని నేను. వెరీ వండర్ఫుల్ పర్సన్. హీ వాజ్ ఆల్మోస్ట్ ఏ ఫాదర్లీ అఫెక్షన్ ఫర్ మీ. అక్కడ అదైన తర్వాత ఐ కేమ్ బ్యాక్. ఇన్ఫ్యాక్ట్ అట్ దట్ టైమ్ ఐ వాంటెడ్ స్టే ఆన్ ఇన్ ఢిల్లీ. పిల్లలేమో అక్కడ కాలేజ్ చేరారు, మళ్ళీ స్కూల్ చేరారు. అప్పటికే 8 స్కూళ్ళు ఏమో మారేవాళ్ళు. అరే ఉందాం, బాగుంది, మంచి స్కూల్ అనుకుని ఎక్కడ అకామిడేట్ చేయలే, నాకు దొరకలేదు.
I asked, give me any post, I'll be here in police or anywhere. They didn't accommodate me, so I came back. That was 80. Unfortunately, నేను before I left Vizag, my father suddenly passed away. So మదర్ని తీసుకుని అక్కడ వెళ్ళాము. అక్కడ పోయాక మదర్ passed away there. ఎక్కడ? ఢిల్లీలో. So we were feeling very bad about it, but then we had to suffer all that and come. వచ్చిన తర్వాత ఇక్కడ I was in odd jobs. ఒక్క నిమిషం, ఈ మధ్యలోనే షా కమిషన్ జరిగి ఉండాలి. షా కమిషన్ వాస్ జలగం వెంగళరావు గారి పరిపాలన అయిన తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో ఎమర్జెన్సీ తర్వాత షా కమిషన్ చాలా ఇంపార్టెంట్ కమిషను. తమర్ని పిలిచింది, అది కొంత ప్రాబ్లం అయింది అని విన్నాను. దాని గురించి కాస్త ఎక్స్ప్లెయిన్ చేయండి. చెన్నారెడ్డి గారు తర్వాత సీఎం అయ్యారు. అప్పుడు ఏమైందంటే షాంగ్ కమిషన్ గాట్ సమ్ కంప్లైంట్స్. సో దే had enquiries against me. There were 3 subjects. One was an Naxalite complaint against me in Guntur. It was totally false complaint because one lady was going in a car with a known bad character, history-sheeted character. She was made to believe that he was a Naxalite leader. So we got them, and that lady was later on we came to know that she is innocent. She was going. Later on she was working in Staff College. Educated lady. Papam. She was thankful later. అప్పుడు వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారని పిలిచారు. అది ఒకటైంది. అది ఏం కాలేదు, అయిపోయింది. తర్వాత సంజయ్ గాంధీ ఖమ్మం డిస్ట్రిక్ట్కి వచ్చారు. అదేది అక్కడ మీటింగ్ పెట్టారు ట్రైబల్స్ది. ఆ ట్రైబల్స్ మీటింగ్కి సీఎం చెప్తే మీరు బస్సులు ఇచ్చారన్నారు. నేను చెప్పాను, సీఎం చెప్తే ఇచ్చింది కాదండి, ఆర్టీసీ ఈజ్ ఎ పబ్లిక్ ఆర్గనైజేషన్. For tribals, we have to help them. We gave them some buses. That's all. There's nothing wrong in it. So there was an inquiry, and inquiry is conducted in Bombay, and I clearly told them. So Shivaram Shastri garu was the advocate from the other side. ఆయన అంతా అయ్యాక చెప్పాడు, చాలా బాగా చెప్పావయ్యా, నువ్వు చెప్పింది చాలా కరెక్ట్గా ఉందన్నారు. అది అవుట్ అయింది. మూడిట్లోనూ ఏం లేదు, నథింగ్. ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ క్లోజ్డ్ వితౌట్. బట్ హెరాస్మెంట్ ఒక సంవత్సరమా 2 సంవత్సరాల రైట్. బికాస్ చెన్నారెడ్డి గారు ఆల్సో వాజ్ వెరీ నైస్ టు మీ. హీ సెడ్, ఇదేంటయ్యా ఏం చేస్తారు వీళ్ళు అన్నారు. 1 year 2 years పెట్టుకొని ఏమీ చేయడం లేదన్నారు. అంటే అప్పుడు అట్లా అయింది కాలం. అట్లా అంతలోపు అంతా మారిపోయింది, చేంజ్ అయింది, అంతా చూస్తున్నాము. 80లో ఐ కేమ్ బ్యాక్ ఫ్రమ్ దేర్. 82 ఇక్కడ గవర్నమెంట్ మారుతుంది కదా, 82-83 గవర్నమెంట్ మారింది. మారిన తర్వాత ఇన్ సమ్ ఆడ్ జాబ్స్ ఐ వాజ్ కాల్డ్, బ్రాట్ బ్యాక్ యాజ్ కమిషనర్ ఆఫ్టర్ ఇందిరాగాంధీ అసాసినేషన్ గొడవలు అయినాయి కదా అప్పుడు. అంటే ఎన్టీఆర్ గారిని తీసేశారు కదా, తీసేసి ఈయన వచ్చారు మన భాస్కర్ రావు గవర్నమెంట్ వచ్చినప్పుడు ఐ వాజ్ అపాయింటెడ్ కమిషనర్. బికాజ్ అట్ దట్ టైమ్ ఎన్టీఆర్ గారు థియేటర్ అటాక్ ఏమైనా అయినాయి కదా, అవన్నీ ఐ లుక్డ్ ఆఫ్టర్ దెమ్. సో దే వర్ ఆల్ వెరీ హ్యాపీ ది వే వీ హ్యాండిల్డ్ ఆల్ దట్. నో ప్రాబ్లమ్, నో కంప్లైంట్, ఎవ్రీబడి వాజ్ హ్యాపీ. అదైన తర్వాత అది 84 అయిన తర్వాత I was in Home Guards, I was in AIG, Law and Order and all that. అందులో ఉన్నాను DIGగా, అడిషనల్ ఐజీ అయ్యాను. ఐ వాజ్ అడిషనల్ ఐజీ. అప్పుడు పెద్ద ఇది కాదు. ఇప్పుడు 86లో తర్వాత ఇక్కడ there was some communal trouble here, Hyderabad city. So at that time I went back as commissioner. I went back as commissioner and for 1.5 years. 84-86 I was deputy commissioner law and order. Right. తర్వాత 89-90 and ఈ 2 సార్లు CP. Right. I was commissioner in 84-86 and again 89-90. Right.
2 సార్లు కమ్యూనల్ ట్రబుల్ ఉండేది. అప్పుడు అదే టీపీఎస్ ఎజిటేషన్, తర్వాత కమ్యూనల్ ట్రబుల్ ఇవన్నీ వచ్చాక ఉన్నాను. తర్వాత I was in a quiet job. Then how I became DG it was interesting. My son's marriage. At that time there was this Ranga murder. Ranga murder took place. Ranga murder అయినప్పుడు Vijayawada is burning. So NTR garu was very very nice to me. NTR garu ఆయనే ఫోన్ చేశారు. అంటే అంతకుముందు రామ్మోహన్ రావు గారు డీజీ, ఆయన చెప్పారు నాకు నువ్వు పోవాలని. నేను పోతానండి, యాక్చువల్లీ దట్ మార్నింగ్ ఎన్టీఆర్ అటెండెడ్ ది వెడ్డింగ్ అండ్ ఈవినింగ్ అస్ ది రిసెప్షన్ ఇన్ ద పోలీస్ మెస్, స్మాల్ రిసెప్షన్. అప్పుడు మళ్ళీ ఆయన పెద్ద ఆయన చేశారు. ఆయన చాలా అఫెక్షనేట్గా చూసుకునేవాడు కమిషనర్గా ఉన్నప్పుడు. ఎప్పుడు పోయినా వాళ్ళ ఇంట్లో అర్లీ మార్నింగ్ టిఫిన్ తినాలి, అది అంతా ఉండేది. చెప్పారు, సరే పోతాను సార్, ఇప్పుడు వెళ్ళిపోతాం అన్నారు. సరే, అంతలో ఎర్లీ మార్నింగ్ హ్యాడ్ ఏ స్పెషల్ ఫ్లైట్. సో ఐ వాజ్ దేర్ ఫర్ 13 days. 13 days I was there. విజయవాడలో 13 days I was there. రంగా ఫ్యూనరల్ రోజు కొంచెం దే ఎక్స్పెక్టెడ్ ట్రబుల్. లక్కీలీ మేనేజ్డ్ వితౌట్ ఇట్. మేనేజ్డ్ వితౌట్ ఎనీ ప్రాబ్లమ్ ఆన్ దట్ డే అండ్ ఎవ్రీథింగ్ కూల్ డౌన్ స్లోలీ. అప్పుడు పోయి వచ్చాను నేను. అది వచ్చిన తర్వాత ఇక్కడ హైదరాబాద్లో దెర్ వాజ్ అనదర్ ఆఫీసర్ యాజ్ డీజీ. ఆయన హీ డింట్ వాంట్ టు కంటిన్యూ. ఆయన అంటే ఎక్కువగా ఐబీలో చేసినవాడు. అప్పుడు మళ్ళీ కొంచెం కమ్యూనల్ ట్రబుల్ వస్తే మళ్ళీ రెండోసారి ఇస్తారు. అప్పుడు మళ్ళీ వాజ్ దేర్. ఆఫ్టర్ దట్ అగైన్ ఈ రాజీవ్ మర్డర్ అది అయింది. ఎలక్షన్స్ కండక్ట్ చేయాలని రాజీవ్ మర్డర్ అయినాక ఎలక్షన్స్ కండక్ట్ చేసాం. ఎలక్షన్స్ కండక్ట్ చేసి అయిపోయింది, ఎలక్షన్ అయిపోయింది. సో ఐ రిటైర్డ్ ఇన్ 92.